పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కృష్ణలంక సీఐ నాగరాజ్ అరెస్ట్ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో యువత స్థానికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకు మద్దతు తెలిపారు. సీఐ నాగరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నిజాయితీగా విధులు నిర్వర్తించి పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 క్రిమినల్ కేసులు నమోదైన వ్యక్తి అదృష్టమైన ఘటనలో సరైన ఆధారాలు లేకుండానే సీఐ నాగరాజును ముద్దాయిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో సీఐ నాగరాజు విధులు నిర్వహించిన సమయంలో ప్రజలు ప్రశాంతంగా జీవించారని, శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని స్థానికులు గుర్తు చేశారు. నిజాయితీగా అధికారులను అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో భయాందోళన పెరిగే ప్రమాదం ఉందని వెంటనే ఆయన్ని విడుదల చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనమైన వార్త నడుస్తూ ఉంది. అదే విజయవాడ కృష్ణలంక సీఐ గారు అరెస్టు. దానికి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు తాడేపల్లి చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరి తాడేపల్లిలో ఒక ర్యాలీ నిర్వహించడం. దానికి ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అంటే నిజాయితీ గల అధికారిని నిజాయితీగా డ్యూటీ చేస్తే మీరు అరెస్ట్ చేస్తారని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అతని మీద 23 కేసులు ఉన్నవి. ఒక 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారు. రీసెంట్గానే ఒక జగ్గంపేటలో ఒక మర్డర్ కూడా చేశారు అతను. మరి మిస్సింగ్ కేసు మాత్రమే జరుగుతూ ఉంది. అలాంటిది సీఐ నాగరాజు గారిని ముద్దాయిగా మరి ఎలా నిర్ధారించారు, ఈడీ అరెస్ట్కి మీరు ఎలా ఇచ్చారు అనేది మాకు తెలియడం లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ ఎక్కడైనా సరే ఒక ప్రజలు మన హ్యాపీగా ఉండాలంటే కేవలం పోలీసు వ్యవస్థ వల్ల హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే పోలీసులు ఎప్పుడైతే నిరాశ్రయాలు ప్రజల పట్ల కానీ రౌడీయిజం పట్ల కానీ అసంఖ్య కార్యక్రమాల పట్ల విపరీతంగా పెరిగిపోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి తాడేపల్లిలో చేసినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఎంతో శ్రద్ధతో పనిచేసి తాడేపల్లి ప్రజలందరికీ కూడా ఎంతో అండదండలుగా ఉండే సీఐ నాగరాజు గారికి మరి ఈరోజు కృష్ణలంకలో ఒక నిజాయితీగా డ్యూటీ చేసినందుకు మరి బహుమతిగా ఆయనకి అరెస్ట్ చూపించారు. మరి అంటే ఇక ఒక లా అండ్ ఆర్డర్ నిజాయితీగా పనిచేసి ఆఫీసర్ 100 కోటికి ఒకటి ఉంటారంటే దాంట్లో ప్రప్రదంగా నాగరాజు పేరు చెప్పుకోవాలి. ఈరోజు తాడేపల్లిగూడెం కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పలు గ్రామాల్లో కానీ పలు టౌన్లో కానీ మరి ఈరోజు ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారంటే మరి అంత నిజాయితీ పడని మేము తెలియజేసుకుంటూ మరి ఆయన ఈడీ కస్టడీ వెంటనే విడుదల చేయాలి, ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన నిజాయితీగా మరి మాకు ప్రజలందరికీ మాకు తిరిగి అప్పచెప్పి ఆయన డ్యూటీలో చేర్పించాలని మేము సంఘీభావం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. సీఐ నాగరాజు గారు ఇక్కడ సీఐగా చేశారు. నాగరాజు గారు అప్పుడు తాడేపల్లి ఎలా ఉండేదంటే చాలా అస్వస్థంగా రౌడీజం, ఎక్కడ పడితే సందుల్లో గొడవలు అక్కడ గొడవలు అస్వస్థంగా ఉండేది. దాన్ని ఆయన వచ్చాక కఠినంగా కొద్దిగా మంచి మాటలో కొద్దిగా సెటిల్ చేశారు. చాలామందిని మంచి సన్మార్గంలో నడిపించి పోలీసు తలుచుకుంటే మంచి చేయగలదు చెడ్డ చేయగలదని విధంగా అందరినీ ఒక తాడి తీసుకొచ్చి తాడేపల్లి రౌడీజం చేయకుండా చాలా హ్యాపీగా చేశారు. అలాంటి ఆయన మీద ఇలాంటి సంఘటన మేము చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాము. ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి ఆయన ఎటువంటి చేయడు, అసలు ఆయన మీద ఈ అవాండం ఏంటని మేము కొద్దిగా బాధతో ఉన్నాము. మనం ఫస్ట్ మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కొంత గాడిలో పెట్టాలని చూస్తారు, తర్వాత మనం చదువుకున్న ఉపాధ్యాయుడు పెట్టాలని చూస్తారు. ఈ రెండు మించిపోతే పోలీసు, ఆ పోలీసు అన్నది లేకపోతే రేపొద్దున్న దానికి పరిశ్రమ చాలా తీవ్రంగా ఉంటుంది. అది కాకుండా నాగరాజు గారు ఈరోజు చెడ్డ చేశారని చెప్తారు. ఆయన చేసిన మంచి ఎవరు చెప్తలేదు. ఆయన చాలా మంచి చేశారు. ప్రతి టౌన్లో ఆయన ఎక్కడ ఉద్యోగం చేశాడో అక్కడ అన్ని కంట్రోల్లో పెట్టాడు. ఆయన మంచిని ఎవరో గుర్తించలేదు. ఇలా అవుతే ఏ ఆఫీసర్ కానీ రేపు పొద్దున మంచి చేస్తారు, ఏ ఆఫీసర్ వచ్చి ఉద్యోగాలు చేయగలరు. కానీ తీయించి ఈ నాగరాజు గారిని విడుదల చేయాలని కోరుకుంటున్నాం.